ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినమును అనుగ్రహించిన మీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము మాతోను మాట్లాడము, ఈ వాక్యము చేత మమ్మల్ని బలపరచుము, మమ్మల్ని నడిపించుము, మా జీవితమునైనా సరిచేసి మీలో స్థిరపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము మత్తయి సువార్త 26వ అధ్యాయము 40వ వచనము నుండి 43వ వచనం వరకు చదువుకుందాం. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేదా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల రెండవ మారు వెళ్లి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. మనము చదివిన వాక్య భాగము ప్రభువైన యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో చివరిగా ఆయన సమయము ఇంకా ఆసన్నమైనది, ఆయన చేయవలసిన యాగమునకు సిద్ధపడే ఒక సమయం వచ్చినది అని గ్రహించి పూర్ణ హృదయముతో దేవునితో మాట్లాడే కార్యంను మనం చూడగలము. ఆయనతో పాటు ఉన్న ఆయన శిష్యులు తమ శరీర బలహీనతను బట్టి అలసిన వారిగా, ప్రార్థన చేయలేని వారిగా ఉండటం మనం చూస్తున్నాం. ప్రభు వారి యొద్దకు వెళ్లి ప్రార్థనలో మెలకువగా ఉండి శోధన సమయము వచ్చి ఉన్నదని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయనను శిష్యులు అలసిన వారిగా, నిద్రించిన వారిగా, అక్కడ కునికిన వారిగా ఉండటం మనం చూస్తున్నాం. అయితే ప్రభు తను తాను దేవుని యొక్క కార్యమునకు, ప్రభు ఆయనకు అప్పగించిన గొప్ప విమోచన కార్యమునకు సిద్ధపరచుకుంటూ దేవునితో మాట్లాడే కార్యము చూడగలవు. ఉదయ కాలమున నీవు దేవుని కార్యములను చేయడానికి మెలకువగా ఉన్నావా లేదా అనేది నిన్ను ప్రశ్నించుకోవాలి. ప్రభు నీకు తరుణం ఇస్తూ ఉన్నాడు. మెలకువగా నీవు దేవుని కార్యముల కొరకు సిద్ధపరచుకునేవాడిని. నీవు దేవుని యొక్క కార్యం నీ జీవితములో జరగాలి అని ఆశిస్తూ అక్కడ దేవుని కార్యం చేయడానికి, శోధన సమయంలో స్థిరముగా నిలబడేదానికి, పరీక్షలలో జయమును పొందేదానికి నీ హృదయమును దేవునితో సరిగా కాపాడుకున్నట్లయితే శోధనను జయించగలరు. లేని ఎడల ఇక్కడ మన శిష్యులను చూస్తూ ఉన్నాం. వారు అలసి నిద్రించినారు. సైన్యము వచ్చినప్పుడు అక్కడ నుండి చెదరి పారిపోయిన వారిగా వారిలో అనేకులు ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున నీవు దేవుని కార్యముల కొరకు ఎన్నుకొనబడ్డ వ్యక్తివని గ్రహించుకొని ప్రతి సమయము మెలకువతో ఉండేదానికి ప్రయత్నించు. ప్రభువైన యేసుక్రీస్తు తనకు ముందు ఒక గొప్ప కార్యం ఉంది. ఆయన చేయవలసిన గొప్ప బాధ్యత ఉంది. మానవుల యొక్క విమోచన, మనుషుల్ని విడిపించే, రక్షించే, దేవుని కోసము వారిని ఆదాయము చేసే, మానవులు పోగొట్టుకున్న ఆ విమోచన దేవునితో అనగా తండ్రి అయిన దేవునితో మరలా వారు సంధి కుదిరించే ఒక సమయం ఆసనమైనది అని ఎరిగి ఉన్నారు. అయితే అదే సమయంలో ఆయన హృదయము భారముతో ఉన్నారు. ఆయన చేసిన ప్రార్థన మనము చూసినట్లయితే ఎంతగా మనల్ని పరీక్షించుకోవాల్సిన వారిగా ఉన్నాం. తండ్రి, ఇది నాకు భారమైనదిగా ఉంది. ఈ గిన్నె నీ చిత్తమైతే తొలగించమని వేడుకుంటున్నాడు. భారమైన సిలువను మోసేదానికి, భారమైన కార్యం చేయటానికి తను సిద్ధపరచుకుంటున్నాడు. అదే సమయంలో దేవుని చిత్తమును చేయడానికి తాను పరిపూర్ణముగా అప్పగించుకున్నాడు. నా చిత్తము కాదు, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక అని తండ్రి యొద్ద తాను సమర్పించుకున్న కార్యము చూడగలరు. ఆ దినము ప్రభు తాను సమర్పించుకున్న దాన్ని బట్టి సిలువ మీద నీ కోసము నా కోసము యాగముగా మారేదానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎందుకంటే అభారమైన సిలువను మోసి ఆయన పొందిన గాయముల వలన, ఆయన పొందిన దెబ్బల వలన, ఆయన యొక్క రక్తము చేత సకల మానవ కోటికి విమోచన కార్యము ప్రభు సిద్ధపరిచినాడు. తన శిష్యులు మెలకువగా లేరు కాబట్టి శోధన వచ్చినప్పుడు పారిపోయినారు, నిలబడలేకపోయినారు. ప్రభు సిద్ధపడ్డాడు. తండ్రి చిత్తము చేయాలి, నేను మానవుల యొక్క విమోచన కొరకు నేను నా యొక్క ప్రాణమును అర్పించాలి
ఇది తండ్రి చిత్తము అని గ్రహించిన వాడిగా, తను తాను సిద్ధపరచుకున్న వాడిగా దేవుని వైపు చూసినాడు. తన ప్రాణమునిచ్చి నన్ను విమోచించినాడు. నీవు విమోచించబడిన వ్యక్తిగా ఉన్నావు. ఇతరుల కోసం అదే అక్కర కలిగి ఉన్నావా? నశించుచున్న ఆత్మల కోసము ఆ అక్కర కలిగి ఉన్నావా? నేను రక్షించబడ్డాను, ఆ వ్యక్తి ఇంకా ప్రభువుని ఎరగలేదు అని, నా స్నేహితుడు ఇంకా ప్రభుకు సన్నిహితంగా రాలేదు, తన జీవితం ఇంకా లోకానుసారముగా ఉన్నది, ఎలాగైనా విడిపించాలి అని మనసును కలిగి నీవు జీవిస్తున్నావా? ఆ భావమును కలిగిన వ్యక్తిగా నీవు ఉన్నావా? లేక నేను రక్షించబడ్డాను చాలనుకొని నీ వరకు నీవు తృప్తి పడుతున్నావా? ప్రభు నీ కోసము కాదు ఆ శ్రమను వచ్చినది, దేవుని చిత్తము చేసినది సకల మానవుల కోసమని గ్రహించుకోవాలి. తనతో ఉన్న శిష్యులను ఆయన ప్రేరేపించినాడు. శోధన సమయం వచ్చి ఉన్నది, మెలకువగా ఉండి ప్రార్థించుడి అని చెప్పినాడు. అయితే వారు శోధన సమయములో ప్రార్థన లేని దాన్ని బట్టి చెదిరిపోయినారు. ఈ దినము కూడా నన్ను అదే కార్యంతో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. శోధన వచ్చే కాలము సమీపమైన, జనం పైకి జనము లేసే కాలం, రాజ్యము మీదికి రాజ్యము లేసే కాలం, దేవుని నామం పేట హింసలు పొందే ఒక కాలం ఇది. వాటిలో నిలబడాలి. వాటిలో నీవు స్థిరముగా దేవుని కోసం నిలబడాలంటే ప్రార్థనను కలిగి ఉండాలి. ప్రభు యొక్క ప్రేమ నీ జీవితములో నింపబడి ఉండాలి. ఆయన నేను ప్రేమించిన కార్యమును నీవు హృదయంలో భద్రపరుచుకొని ప్రభువా నీ చిత్తమును చేస్తానని నీవు సమర్పించుకున్నట్లయితే ఈ లోకములో కలిగే ప్రతి శోధన దాటి దేవుని కోసం నిలబడగలవు. ప్రభు అయిన యేసు మన కోసము ఈ మాదిరిని ఉంచి వెళ్ళినాడు. నీ చిత్తమే సిద్ధించును గాక. ఈ గిన్నె నలుగురిని తీసివేయమని అడిగినాడు, కానీ నా యొద్దకు తొలగించమన్నాడు, కానీ ఆయనను తండ్రి చిత్తమునకు లోబడ్డాడు, విమోచన కార్యము చేసినాడు, నన్ను విడిపించినాడు. ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. దేవుని కోసము నిలబడగలిగే ఆ మనసును కలిగి ఉన్నావా? శోధన సమయంలో దేవుని కోసం నిలబడేదానికి వాంఛ కలిగి ఉన్నావా? లేక కలవరపడి పారిపోయే వ్యక్తిగా ఉన్నావా? పరీక్షించుకో. దేవుని కోసము నిలబడేదానికి ప్రయత్నించు. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలంలో నీవు ఇచ్చిన ఈ మాటలు బట్టి వందనాలు చెల్లించుకుంటాను. నీ చిత్తమును నాయన చేసేదానికి, నీ కోసం నిలబడేదానికి మాకును సహాయం వచ్చి, మా యొక్క తలంపులు, మా యొక్క ఆలోచనలు, మా యొక్క ఉద్దేశాలన్నింటినీ ప్రక్కన పెట్టి నీ వైపు చూసి నడిచేదానికి సహాయం వచ్చి, శోధనలో నాయన పడిపోకూడదు, నేను ప్రార్థనతో మెలకువగా నీ వైపు చూసేవారిగా మమ్మల్ని చేయమని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ తోడయండి, సదాకాలము నడిపించుగాక. ఆమేన్.